సంగమం ఏంటంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ప్రతి మనిషి యొక్క భక్తి జీవితంలో ప్రతి మనిషి ఈ రోజు చూస్తే భక్తిలో దిగజారిపోతున్నాడు. ఇలా భక్తిలో దిగజారిపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే దేవుడు చెప్పినది, దేవుడు మనతో చెప్పినది మనం చేయకపోవడమే మనం భక్తిహీనులుగా మారిపోవడానికి ప్రధాన కారణమై ఉన్నది. ఆయన చెప్పినది, మనతో చెప్పినది మనం పూజ తప్పకుండా చేస్తే మన భక్తి జీవితంలో మనం ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాం. కానీ ఈ రోజు అపవాది వాడి తంత్రంతో ఏం చేస్తున్నాడంటే భక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవలసినటువంటి మనల్ని అధపాతానికి వాడి యొక్క కుయుక్తులతో మనల్ని కిందకి నెట్టేస్తున్నారు. కాబట్టి మానవ జీవితానికి ఏది లాభకరమై ఉన్నదంటే ఇదిగో ఆయన అంటే దేవుడు మనతో చెప్పినది చెయ్యడమే మనకి లాభదాయకంగా ఉంది. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 6 సందర్భాలని అంటే దేవుడు చెప్పగానే భక్తులు చేసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, వారు చెప్పగానే ఏ విధంగా చేశారు అనే 6 సందర్భాలని మనం ఈరోజు పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని పరిశీలిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుందని. ఏమొస్తుంది? ఫ్యాన్ సౌండ్. ఫ్యాన్ ఆపేసిన మొత్తం ఫ్యాన్ నేను సౌండ్ వస్తుంది. ఓకే. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఒకవేళ మిగతా వారు ఎవరన్నా ఆన్ చేసారేమో ఒకసారి సాగుగా ఫ్యాన్ ఆపేస్తే బాగుంటుంది. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ మాట పలికినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కానాను అనే విందులో ఆయన ఈ మాట పలికారు. ఏమని పలికారంటే ఒక ఖాళీ బాణను చూపించి ఆ బాణలను నీళ్లతో నింపమని చెప్పారు. అక్కడ సందర్భం ఏమిటంటే ద్రాక్షారసం ఆ విందులో అయిపోయింది. ఈయన చెప్తున్నది ఏంటంటే ఇదిగో ఆ ఖాళీ బాణాలు చూపించి ఆ బాణాలని నీటితో నింపమన్నారు. అలా నింపమన్నప్పుడు వారు ఎటువంటి ఎదురు ప్రశ్న చెప్పలేదు. అదేంటి నీళ్లతో నింపితే ద్రాక్షారసం ఎలా వస్తుంది అని ఎటువంటి ఎదురు ప్రశ్న చెప్పకుండా వాళ్ళు విశ్వాసంలో గొప్పవారు కాబట్టి చూడండి, ఆయన నింపమంటే అంచుల వరకు నింపారంట. ఏదో నింపమన్నాడు కదండి సగం నింపడం, లేకపోతే ఏదో నింపమన్నాడని కొద్దిగా నింపడం చేయలేదు. వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారంటే అంచుల వరకు నింపారు. అలా నింపగానే వారు ఏం చూశారంటే ఒక అద్భుతాన్ని. ఇది యేసు వారు వారి సేవా జీవితంలో మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతం. ఎందుకు అద్భుతం జరిగిందంటే వారు విశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుతాన్ని జరిగింది. ఆ అద్భుతాన్ని చూశారు. చెప్పుడు ఏమన్నది యాక్టివ్ గా చేయడం వల్ల మన జీవితంలో కూడా చాలా అద్భుతాలు మనం చూడొచ్చు. క్రీస్తు వారు మనతో ఒక చక్కని మాట పలికారు. పేతురు గ్రంథం 1వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే చూడండి, క్రీస్తు వారు పేతురుతో పలికిస్తున్నటువంటి మాట నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడు.
క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించింది. చెప్పబడినటువంటి వాక్య భాగంలో 2వ భాగంలో ఏమని చెప్తున్నారంటే, ఇదిగో మీ హృదయముల్లోనూ క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించి అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులని మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రకటించుడే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజు చాలా మంది క్రీస్తుని నమ్ముతున్నారు, కానీ వారి హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా అంటే దేవుడుగాను యజమానుడుగాను ప్రతిష్ఠించలేకపోతున్నారు. ఏదో కొద్దిపాటి భక్తి, ఏదో కొద్దిపాటి విశ్వాసం చూపుతున్నారే కానీ నిజంగా ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు, ఆయనే సర్వం అనే విధంగా హృదయాన్ని తీసుకుని ప్రతిష్ఠించలేకపోతున్నారు. కాబట్టి వారి జీవితాల్లో అనేక నష్టాలని కష్టాలని చూడవలసి వస్తుంది. చూడండి, అక్కడ ఆ రాగి పానాలను నీళ్లతో నింపమంటే వారు ఎలా నింపారంటే అంచుల వరకు నింపారు. భక్తి జీవితంలో ఆయన చెప్పినది చేయడమే మొట్టమొదటి ప్రక్రియ. ఆ ప్రక్రియ అనేది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చవలసిన వారమే మనం ఉన్నాం. రెండవది మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాస్యం చేశారు. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకోవడంగానే ఆ చిన్నది లేచింది. ఇక్కడ యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాన్ని చూడొచ్చు. ఒక చిన్నది మరణించి ఉండగానే ఆ కబురు యేసు ప్రభు గారికి తెలియగానే ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే గుళ్ళున గోల పెడుతూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు గారు పడుతున్నటువంటి మాట, నాకు స్థలం ఇయ్యుడి అనే మాట అక్కడ ఉంటుందండి కదండి. చాలా చదవబడినటువంటి వాక్యం దగ్గరే ఆ మాట ఉంటది. ఏముంటదంటే స్థలం ఇయ్యుడి ఉందండి. ఆ చిన్నది నిద్రిస్తున్నదే గాని చనిపోవడం లేదు అని యేసు ప్రభు వారు చెప్పారు. వాయిస్ ఎందుకు క్లారిటీగా లేదా? చదువు. ఆయన వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని ఆ చిన్నది చనిపోయిన సందర్భంలో క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన లోపలికి వెళ్ళడానికి స్థలమీయుడి అని చెప్పినట్టు మనం అక్కడ చూడగలం. వారు స్థలం ఇవ్వగానే యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళి ఆ చిన్నదానిని ప్రాణాలతో మళ్ళీ తిరిగి లేపినట్టు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, వారు చేసినటువంటి పని ఏమిటంటే ఆయనకు స్థలం ఇవ్వడం. నా జీవితంలో కూడా ఆయనకి మనం హృదయంలో స్థలం ఇస్తే మన జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేయగలం, అద్భుతాలని చూడగలం. కానీ మన జీవితంలో క్రీస్తు వారికి స్థానం లేదు అని చెప్పడానికి క్రీస్తు వారే స్వయంగా ఒక మాట చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలుండును, చూడండి, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని ఆకాశ పక్షులు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను తలము లేదని అతనితో చెప్పాను. తలము లేదని వారితో చెప్పాను.
నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారులకు తల వాల్చుకున్నట్టుకైనా తలమ లేదని ఆయన వారితో చెప్పారు. ఆయన చెప్పినది యథార్థత. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు వారిని తమ మనస్సులో తమ హృదయాల్లో చేర్చుకునేవారు బహు తక్కువ. ఇక్కడ ఆయనకి ఇల్లు లేదని ఆయన చెప్పడం లేదు, ఆయన నివసించడానికి స్థలం లేదని ఆయన చెప్పడం లేదు. మనుషుల యొక్క హృదయాల్లో నాకు చోటు లేదు అని ఆయన చెప్తున్నాడు అనమాట. అక్కడ చిన్నది చెప్పినటువంటి సందర్భంలో నాకు స్థలం ఇయ్యుని అనగానే అక్కడ ప్రజలు ఏం చేశారంటే యేసు ప్రభు వారి యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఆయన లోపలికి వెళ్ళడానికి, ఆ జన సమూహంలో లోపలికి వెళ్ళడానికి స్థలాన్ని సిద్ధపరిచారు. కానీ ఆ ప్రభు వారే చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అంటే నక్కలకు బొరియలుండను, ఆకాశ పక్షులకు గూళ్ళుండను, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు స్థలము లేదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే మన జీవితంలో మన హృదయాల్లో క్రీస్తుకి ఏసయ్యారంటే చోటు అనేది ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాయి. చూడండి, 3వ సందర్భం యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని విడి పక్కకు వల వేయుడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగే వెయ్యిగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళు లాగలేకపోయింది. ఈ వాక్యం మనందరికి బాగా తెలిసింది. వారు రాత్రంతా శ్రమ పడినా సరే వారికి ఏం దొరకలేదంటే వలలో వారికి చేపలు దొరకలేదు. యేసు ప్రభు వారు వచ్చి మీరు కుడివైపుకి వల వేయండి అని ఆయన చెప్పారు. మీరు వెంటనే ఏం చేశారు? చూసారా లేదా? వేశారు. ప్రభువా, మేము చేపలు పట్టడం ఎక్స్పర్ట్స్, ఎక్కడ చేపలు ఉంటాయి ఎక్కడ చేపలు ఉండవో మాకు తెలుసు, నువ్వు కుడివైపు వేయమంటున్నావు ఏంటి, ఇక్కడ ఏమి ఉండవని వారు ఎదురు సమాధానం చెప్పలేదు. చెప్పింది చేశారు. కుడివైపుకి వల వెయ్యండి అనగానే కుడివైపుకి వల వేశారు. వెయ్యగానే వారు అద్భుతం చూశారు. ఏంటి అద్భుతం అంటే ఇంకో వలలో మిగిలిపోయేంత విస్తారమైనటువంటి చేపలు వారికి లభించాయి. అటువంటి అద్భుత కార్యం అక్కడ జరగడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పినట్టు చేయడం. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆయన చెప్పినది సమాధానం చెప్పకుండా మనం, లేకపోతే ఆయన మాటకి ఎదురుగా ఆలోచించకుండా, వ్యతిరేకంగా ఆలోచించకుండా చెప్పినట్టు చేస్తే మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూడాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి, దేవుడు మాతో చెప్తున్నాడు. అంటే అక్కడ యాక్చువల్ గా చెప్పబడుతున్న మాట ఎవరితో అంటే యెహోషువతో చెప్తున్నాడు. దీన్ని మనకు కూడా మన జీవితాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి, నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున, చూడండి, నా సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడండి, నువ్వు నడిచే ప్రతి మార్గంలో నువ్వు చక్కగా ప్రవర్తించినట్టు ఆ మార్గంలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, వెలిగిపోకూడదు. ఈ రోజు ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు నడిచే మార్గంలో నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నువ్వు నడిస్తే నా వాక్యాన్ని, నా ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చినట్టే అని చెప్తున్నాడు. మరి ఈనాడు ఎంతమంది అండి దేవుని వాక్యంలో ఉండి కుడికి ఎడమకి తొలగిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ఆనాడు శిష్యులతో యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే కుడివైపు వల వేయండి అంటే వాళ్ళు కుడివైపునే వేశారు. ఎడమవైపున వేసారా? వేయలేదు. దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ
రొట్టెలు అని చెప్తున్నమాట. మనం ఆయన వాక్యమందు నడుస్తున్నప్పుడు ఆయన వాక్యంలో మనం నిర్భరంగా ధైర్యంగా ఆయన వాక్యం మీద ఆధారపడి నడిస్తే మన జీవితంలో కూడా అనేక అద్భుతాలని చూడగలం. కమలంతుల మరొక సందర్భం మార్కు వార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్కు వార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయం కాఠిన్యమును చిక్కుపడి కోపంతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ సందర్భం కూడా మన అందరికీ తెలుసు. ఓటు చెయ్యగల వాటిని స్వస్థపరిచినటువంటి సందర్భం. ఓటు చెయ్యి అంటే ఆ చెయ్యి ఎలా పడితే అలా తిరిగిపోతూ ఉంటుంది. ఓటు చెయ్యి అంటే అర్థం ఏంటంటే ఆ చెయ్యి పట్టు వచ్చేసి ఏ విధంగా పడితే ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వ్యాధి మాటది. యేసు ప్రభు వారు ఆ వ్యాధి గలవాడిని చూసి ఏం చేశారంటే నీ చెయ్యి చాపమన్నాడు. ఏమన్నాడండి? చెయ్యి చాపమన్నాడు. చెయ్యి చాపమనగానే ప్రభువా నీకు తెలుసు కదా ప్రభా ఈ వ్యాధి లక్షణము, ఇదిగో నేను చెయ్యి చాపగానే అది కిందకు పడిపోతుంది, లేకపోతే అటు తిరిగిపోతుంది, ఇటు తిరిగిపోతుంది, గాలి వస్తే అటు ఇటు కదిలిపోతుందని ఆయన ఎదురు చెప్పలేదు. ఆ రోగి చెయ్యి చాపమనగానే ఏం చేశాడంటే వాడు అది బాగుపడింది. అది వెంటనే బాగుపడింది. అంటే ప్రభువు చెప్పేటువంటి పనుల్లో మనం చాలా మేధావులుగా భావించే లాజిక్ ఎక్కకూడదు. ఇక ఓపెన్ వాడు చెయ్యి చాపితే చెయ్యి అటు కానీ ఇటు కానీ పడిపోతూ ఉంటది, లేదా పైకి కిందకి వేలాడిపోతూ ఉంటది. అయినప్పటికీ కూడా ప్రభు ఆ సమాజంలో చేస్తున్న అద్భుత కార్యాలు అనేకమైనవి వాడికి తెలుసు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం వచ్చి చెయ్యి చాపగానే వెంటనే ఏం చేశాడంటే చెయ్యి చాపాడు. అటువంటి విశ్వాసం కూడా మనలో కలిగి ఉండాలి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ. కావున ప్రతి స్థలమందు చూడండి, ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారే. సంశయం అంటే కలగడం, అనుమానం. సంశయం అంటే ఎందుకు అనుమానిస్తున్నాం అంటారు, అంటే ఎందుకు అనుమానిస్తున్నావు అని. దేవుడు ఏం చెప్తుందంటే కాబట్టి పురుషులు ప్రతి స్థలమందు కోపమును సంశయమును మానేవారే పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చూడండి, అక్కడేమో ఆ వ్యాధి గలవాడిని చెయ్యి చాపమన్నాడు. ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడంటే పురుషులతో, దేవుడితో కూడా, పురుషులతో మాత్రమే కాదు, మీరు ప్రతి స్థలమందు కోపములను సంశయము అనుమానాలను మాని ఏం చేయమన్నా అంటే పవిత్రమైనటువంటి చేతులెత్తి నాకు ప్రార్థన చేయమని చెబుతున్నాం. మరి ఈ విధంగా మనం చేస్తున్నామండి. చాలా మందికి కోపం ఎక్కడ ఉంటదంట? ముక్కు మీద కోపం ఉంటదంట. చాలా మందికి అనుమానం, సంశయం, జరుగుతుందా జరగదా, చేస్తాడా దేవుడు చేయడా, ఇవన్నిటిని మానేసి నాకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మరి ఆ విధంగా చేసేవారిగా ఉన్నామంటే మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. అక్కడ ఆ వ్యాధి గలవాడు, ఓత చెయ్యి అనే వ్యాధి గలవాడు చెయ్యి చాపమనగానే చెయ్యి చాపాడు, తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. ఇక 5వ గుర్తుగా గమనిస్తే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా యేసు రాయిని తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికే వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసింది.
యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగే చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రము కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖం ఈ సందర్భం మనందరికి బాగా తెలిసినటువంటి సందర్భమే. అప్పటికే లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 4 రోజులు. ఎన్ని రోజులు అయిందని చెప్తున్నారు? 4 రోజులు. 4 రోజులు అయిందని చెబుతున్నారు. 4 రోజులు అవగానే శవం అనేది అది పాడైపోతుంది. దాని నుండి ఏమవుతుందంటే భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది. మరి అది ప్రభువుకు తెలియజేస్తుంది ఎవరు? అక్కడ యేసుక్రీస్తు. అదే ప్రభువుకు తెలియజేస్తుంది ఎవరు? మార్త తెలియజేస్తుంది. ప్రభువా, నా సహోదరుడు చనిపోయి ఇంచుమించు 4 రోజులు అవుతుంది, అది కుళ్ళు కప్పు పడుతుంది, నువ్వేంటి రాయిని తొలగించమంటున్నావు అని అంటుందన్నమాట. మరి సర్వ సృష్టిని సృష్టించినటువంటి యేసు తెలియదండి, చనిపోయి 4 రోజులు అయ్యిందని. ఆ శవాన్ని బయటికి తీస్తే అది వాసన వస్తుందని యేసు తెలుసా తెలీదా? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. మరి ఇక్కడ మనం గమనించవలసింది ఇంకోటి ఏంటంటే, చాలా మంది అక్కడ అభిప్రాయపడి ఉండొచ్చు, ఒక మృతదేహాన్నే ఆయన సజీవుడిగా చేయిపోతున్నాడు కదా ఇప్పుడు, మరి కనీసం అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని తొలగించలేడా? ఇప్పుడు మృతదేహాన్ని సజీవంగా చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి క్రియ. దాని ముందు ఆ రాయిని తొలగించడం అనేది చాలా చిన్న క్రియ. మరి చాలా మందికి అనుమానం రావచ్చు, ఆయనే తీసుకోవచ్చు కదా రాయి, ఇంత అద్భుతం చేసేవాడు అని అనుమానం రావచ్చు. కానీ యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి అక్కడ చెప్తున్నాడు. విశ్వాస పరీక్షలో మొట్టమొదటిగా దిగిపోయింది ఎవరో? అక్కడ మార్త వీగిపోయింది పరీక్షలో. అక్కడ ఉన్నవారి హృదయాల్లో అనుమానం కలిగి ఉండొచ్చు, ఈ చిన్న రాయిని ఆయన దొరికించలేడా అని. అంటే ఒక్కొక్కసారి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా ఆయన చెప్పింది చేయమంటాడు అన్నమాట. ఆ విధంగా అక్కడ లాజరు బయటికి రా అని పిలిచాడు. వచ్చాడా లేదా? సజీవుడే వచ్చాడా లేదా? వచ్చాడు. మరి రాయి ఉండగానే బయటికి రా అని పిలిస్తే వస్తాడా రాదా? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ రాయి ఆటోమేటిక్ గా అడుగులు పోయి ఖచ్చితంగా వస్తాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని చెప్పింది ఎందుకు చేయమంటాడంటే మన విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి కూడా చేయమంటాడు. మన భక్తి జీవితంలో ఖచ్చితంగా చెప్పింది చేస్తే మనం అనేక ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. ఇంకా చివరిదిగా చూసి ముగించుకోవచ్చు. మార్కు సువార్త 1:17. మార్కు సువార్త 1:17. యేసు నా వెంబడి రండి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తున్న వారితో చెప్పాను. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేద్దురని వారితో చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్పారు? యేసు ప్రభువారు మొదటగా పేతురు గారితో చెప్తారు. బృందాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో కొంతమంది మనుషులతో చెప్పారు. అందులో యేసు ప్రభువారి శిష్యులు ఉన్నారు, పేతురు ఉన్నాడు, మత్తయి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. కానీ మీరు గమనించండి, వాళ్ళల్లో ఎవ్వరు కూడా ఎదురు సమాధానం చెప్పలేదు. వెళ్ళిపోయారు. వలలు విడిచిరమ్మంటే యాజ్ గా ఉన్న పాటున వెళ్ళిపోయారంటే, ఏంటి ప్రభువా వలలు విడిచేయమంటున్నాం? వల అనేది చాలాకి ఒక జీవన సాధనం. ఆ జీవన సాధనాన్ని కూడా విడిచి వెళ్ళిపోయారు. వారు మారు మాట్లాడలేదు. నా వెంబడి రండి అని పిలవగానే వారు వెళ్ళారు. ఈ రోజు యేసు ప్రభు వారి శిష్యులుగా వారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ఇలా వారి పేర్లు ఈ రోజు కూడా మనం ధ్యానించుకుంటామంటే వారు చెప్పినది చెయ్యడం వల్లనే
వారిని ఈ రోజు కూడా మనం ధ్యానించుకుంటున్నాం, వారి పేరుని గొప్ప చేస్తున్నాం, వారిని ఆనందంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు యేసుప్రభు వారు మనం పిలిస్తే నా వెంబడే రండి అని అడగగానే మనం ఏం చెప్తామండి సాకులు? ఇదిగో ప్రభు పెళ్ళైన తర్వాత వస్తాను ప్రభు, ఇదిగో ప్రభు నాలో ఇంకా పాపం ఉంది ప్రభు, దాన్ని విడిచిపెట్టి వస్తాను ప్రభు. ప్రభు నీ వెంబడి నేను రావాలంటే నా జీవితంలో నువ్వు ఒక అద్భుతాన్ని చెయ్యాలి ప్రభు. ఇలాగా ఏం చెప్తామంటే సాకులు చెప్తాము. వెళ్తామంటే ఆయన వెంబడి వెంటనే వెళ్ళదు. ఈరోజు చాలా మంది చెప్పండి, ఇదిగో వేసుని వెంబడించండి అని చెప్తుంటే వారు ఎన్ని సాకులు చెప్తారంటే, ఇదిగో పెళ్ళి అయ్యాక మారుతాం, లేకపోతే పెళ్ళి అయ్యాక బాప్తీసం తీసుకుంటాం. చిన్న బలహీనత ఉంది, ఆ చిన్న బలహీనత పోగానే బాప్తీసం తీసుకుంటాం. ఇలాగా బాప్తీసాన్ని తమ జీవితాల్లో వాయిదా వేసే వాళ్ళు సైతం కూడా ఈ రోజుకి కూడా ఉన్నారు. వారు క్రైస్తవ కుటుంబాల్లోనే పుట్టినవారు అయినప్పటికీ కూడా యేసు నన్ను వెంబడించండి అనిపించినప్పటికీ కూడా వారు బాప్తీసాన్ని వాయిదా వేసుకుంటూ వస్తూ ఉంటారు. మరి యేసు రాక ఈ రోజే జరిగితే వారి పరిస్థితి ఏంటి? యేసు రాక వారికి నరకం ప్రాప్తిస్తుంది. అందుకే యేసు ప్రభు వారికి చెప్పినది యాజ్ ఈజీగా నన్ను వెంబడించమంటే వెంబడించాలి. అది యాజ్ ఈజీగా ఎప్పుడు చేస్తే మన జీవితంలో అద్భుతాలు చూడగలం, దేవుడి చేత మనం ఆశీర్వదించబడగలం. మనం ఇప్పటి వరకు 6 సందర్భాలని చూస్తాం. వారు ఖాళీ బాణల్ని నీళ్లతో నింపమంటే ఏం చేశారండి? అంచుల మొత్తం నింపారు. సరిపోయిన చిన్నదాని విషయంలో యేసు ప్రభు అద్భుతం చెయ్యక ముందు ఒక మాట అన్నారు, స్థలమియ్యుడి అని. వారు యాజ్ ఈజీగా చెప్పిన మాట చెప్పినట్టు చేశారు. అదే విధంగా కుడి పక్కకు వల వెయ్యండి అని శిష్యులకు చెప్పారు. వారు మాట్లాడకుండా మేము దీంట్లో ఎక్స్పర్ట్స్ ప్రభు, నువ్వేమో యూదుడివి, మేమేమో జాలరులు అని చెప్పలేదు. యాజ్ ఈజీగా వలలు వేశారు. 4వదిగా ఊత చేయగల వాడిని చెయ్యి చాపము అంటే వాడు కూడా తనకున్నటువంటి దుస్థితిని బట్టి ఎదురు చెప్పలేదు. యాజ్ ఈజీగా వాడు చెప్పింది చేసినట్టు చూస్తాం. 5వదిగా ఈ రాయిని తొలగించుడి అని విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి యేసుప్రభు వారు ఆ మాట మాట్లాడితే అక్కడ విశ్వాసంలో కొంతమంది ఏమయ్యారు? వీగిపోయినట్టు చూస్తాం. ఇక 6వదిగా నన్ను నా వెంబడించండి, నా వెంట రండి అని చెప్పగానే శిష్యులు ఆ విధంగా చేసినట్టు మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఆయన చెప్పినట్టు చేయడానికి మనం ఈ భూమి మీద మనిషి జన్మను ఎత్తామని మన జీవితంలో కూడా తెలుసుకోవడం వారమే ఉన్నాం. ఈ విధంగా ఆయన చెప్పింది చేస్తే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలని మనం పొందుకోగలం.